మీ భూమి మీద కన్నేశాడు జలగా. ఇప్పుడే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు. ఇట్రా, ఒక బాధితుడు ఇక్కడే ఉన్నాడు. ఆపకరా, ఆపకరా, ఇట్రా, ఆపకరా, ఇట్రా. ఇక బాలహాజీ న్యాయవాది, ఆయనకు జరిగిన ఏం చెప్తాడు. మైక్ ఇవ్వండి, మైక్. మైక్ జై తెలుగుదేశం. సార్, నేను న్యాయవాదిగా 30 సంవత్సరాల నుంచి నంద్యాలలో పనిచేస్తున్నాను. హైకోర్టులో కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నేను గత సంవత్సరం 5 సంవత్సరాల కిందట ఇదే నంద్యాలలో మన అబ్దుల్ సలాం కుటుంబమే ఆత్మహత్య చేసుకొని రైలు కింద చనిపోతే దానికి జాతీయ మానవ హక్కుల సంఘంలో కేసు ఫైల్ చేసి ఎస్ఐ గారిని, సిఐ గారిని సస్పెండ్ చేయించినాను. అదేవిధంగా పౌర హక్కుల కోసం పోరాడే న్యాయవాదిని 30 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది. నేను నా న్యాయవాద వృత్తిలో ఒక పొలము ఆర్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామంలో సర్వే నెంబర్ 245/1లో 63 సెంట్లు పొలము తీసుకుంటే ఆ స్థలము రిజిస్టర్ అయి నాకు పాస్బుక్లు కూడా వచ్చినాయి. కానీ నేను ఈ పోరాటాలలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటాలు చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది చెప్పినా నేను ఆన్లైన్లో చూసుకోలే. గత 2 నెలల కిందట ఆన్లైన్లో నా పొలాన్ని నేను చూసుకుంటే నా పొలము మాయం చేసినారు. కొలతలు లేవు. ఆన్లైన్లో మీరు చూసుకున్నారా? చూసుకోలేరు. ఎందుకంటే నా మాదిరే మీరు కూడా ఉన్నారు. ఒక్కసారి ఆన్లైన్లో చూడండి. మీ పొలం మీకు ఉందా? ఉండదు. నాదే లేదు. ఒక న్యాయవాదిగా నా పొలం నాకే లేనప్పుడు నేను ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే, అయ్యా బాబు లాయర్ కదా నువ్వు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఇంప్లిమెంటేషన్ నవంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి నీ ల్యాండ్ సమస్య ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి పో అంటాడు. ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరికి పో అంటాడు. ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ దగ్గరికి పో అంటాడు. మా న్యాయస్థానాన్ని, గౌరవనీయమైనటువంటి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, అయ్యా బాబు ప్రభుత్వమే జీవో తెచ్చింది, ప్రభుత్వ ప్రకారము మా కోర్టులకు రాకూడదు అంటారు. అంటే మనకు కోర్టులు ఏడీఎం లేదు, పీడిఎం లేదు, సబ్ కోర్టు లేదు, జిల్లా కోర్టు లేదు, కేవలం హైకోర్టు మాత్రమే ఉంది. మరి హైకోర్టుకు పోవాలంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ మధ్యనే, ఇంక ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. న్యాయవాదిగా మాకు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చదివితే కళ్ళకు రక్తం వస్తుంది. ఏ విధవాదం ఉన్నా కూడా ఆర్డీఓ, ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టరే, ఆ తర్వాతనే హైకోర్టు. కాబట్టి మాకు గత్యంతరం లేదు. ఇక మాకు ఉరి మాత్రమే ఉంది న్యాయవాదులకు. మాకు గత్యంతరం లేదు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సైకిల్ గుర్తు మీద ఓటు వేసుకొని మనమందరం మన కుటుంబం కోసం, మా కోసం, మన కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మన ఆస్తులు మనం కాపాడుకుందాం, మన ఇంటిని మనం కాపాడుకుందాం, మన 1 సెంటు స్థలాన్ని కూడా మనం కాపాడుకోవాలని కోరుకుంటూ